సొంత రక్తమే శత్రువైతే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన వాడే పరాయివాడైపోతే ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా? ఒక అహంకారం, ఒక పగ, ఒక పచ్చని కుటుంబాన్ని ఎలా బూడిద చేసిందో చెప్పే కథ ఇది. మన సబ్స్క్రైబర్ ఒకరు ఇది నాకు మెయిల్ చేశారు. వినగానే చాలా బాధ అనిపించింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపించింది. సో లేట్ చేయకుండా ఈ నిజమైన కథ ఏంటో మీరే వినండి. మరి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మాది ఒక బాగా బ్రతికి చెడిన కుటుంబం. నా పేరు ప్రియ. మా అమ్మ, నాన్న, తాతయ్య, నేను ఇంకా నా చెల్లి. నాన్న వ్యాపారి, అమ్మ ఏమో ఇంట్లో ఉండి మమ్మల్ని చూసుకునేది. అమ్మ నాన్నది ప్రేమ వివాహం. అమ్మ రాకముందు నాన్నకి వ్యాపారం ఉండేది కాదు. ఏదొక చిన్న కంపెనీలో పనిచేస్తూ మా తాతయ్యకి సహాయంగా ఉండేవాడు నాన్న. తాతయ్యకి కూడా ఆస్తులేం లేవు. అలా కష్టపడి బ్రతికేవారు. కానీ మా అమ్మ వాళ్ళు మాత్రం బాగా ఉన్నవాళ్ళు. అయితే నాన్న ఒకసారి బజార్ వెళ్ళినప్పుడు అమ్మ కూడా వచ్చింది. అప్పుడు నాన్న అమ్మని చూసి ఆమె అభినయం, అందం చూసి ఇష్టపడ్డారు. చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అని మొండిగా పట్టుబట్టారు. కానీ అమ్మకి ఇదంతా తెలియదు. చాలా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. కానీ నాన్న అమ్మని లవ్ చేస్తున్నాడన్న విషయం తెలియదు. అలా ఒకసారి అమ్మ అండ్ వాళ్ళ ఫ్రెండ్ బజార్కి వెళ్ళినప్పుడు నాన్న కూడా వచ్చాడు. ఆమె మా నాన్న అమ్మని చూసేది గమనించింది. అదే విషయం మా అమ్మకి కూడా చెప్పింది. మొదట్లో అమ్మకు చాలా కోపం వచ్చింది. నాన్న గురించి తెలుసుకొని ఆమె కూడా నాన్నని లవ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా చివరికి ధైర్యం చేసి ఇద్దరు వాళ్ళ ప్రేమ విషయం బయట పెట్టారు. అలా కొన్ని డేస్ సంతోషంగా సాగిపోయింది. ఒకసారి మా మామయ్యకి మా అమ్మ మీద డౌట్ వచ్చింది. మా మామకి గర్వం ఎక్కువ, డబ్బు ఉందన్న అహంకారం మరీ ఎక్కువ. అలా డౌట్ వచ్చిన తర్వాత మా అమ్మ మీద ఒక కన్నేసి ఉంచారు. అలా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మామయ్య చూసి అమ్మని లాక్కొచ్చి ఇంట్లో పడేసి జరిగిన విషయం మా తాతకి చెప్పారు. అమ్మా నాన్న క్యాస్ట్లు వేరు. నాన్న ఏమో కోరు, అమ్మ ఏమో రిచ్. కానీ వాళ్ళ మనసులు మాత్రం ఒకటే. ఇది తెలుసుకున్న తాత అమ్మని బాగా కొట్టాడు. ఒక రూమ్ లో వేసి బంధించారు. అమ్మ లోపల కుమిలిపోయింది కొన్ని డేస్. మా అమ్మమ్మ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అమ్మని బంధించిన రూమ్ ఓపెన్ చేసి వెళ్ళిపోమా, లేకుంటే ఈ రాక్షసులు నిన్ను బ్రతకనీయరు అని కొంచెం డబ్బు ఇచ్చి పంపించేస్తుంది. ఆ ఇంట్లో ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారంటే అది మా అమ్మమ్మ మాత్రమే. అలా మా అమ్మ తప్పించుకొని మా నాన్న దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పి ఓరిని ఏడ్చింది. నాన్న వెంటనే అమ్మని తీసుకుని గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. తన ఇంటికి తీసుకెళ్లాడు. నాన్న ప్రేమని అర్థం చేసుకున్న మా తాతయ్య, నానమ్మలు వాళ్ళ పెళ్లిని యాక్సెప్ట్ చేసి ఇంట్లోకి రానిచ్చి అమ్మను చాలా బాగా చూసుకున్నారు. ఇంకా విషయం తెలుసుకున్న మా మామ అండ్ తాత కోపంతో రగిలిపోయారు. మా అమ్మమ్మని కూడా కొట్టాడు తాతయ్య. మా అమ్మ చేసిన పనికి లోపల కోపం పెంచుకున్నారు, పగ పెంచుకున్నారు మా మామ అండ్ తాత. అలా 2 years గడిచిపోయాయి. ఇప్పుడు మా అమ్మకి నేను పుట్టాను. నాన్న చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశారు. అమ్మ కాలు పెట్టిన వేళ విశేషం. నాన్నకి వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది. అలా 3 years గడిచాయి. ఇప్పుడు అమ్మ కడుపులో చెల్లి పడింది. చాలా సంతోషంగా ఉన్నాము. కానీ వాళ్ళు పగతోనే రగిలిపోతున్నారు. పైగా మా మామ చాలా దారుణంగా ఆలోచన స్టార్ట్ చేశాడు. అమ్మా నాన్నని, మా కుటుంబాన్ని అంతటిని నాశనం చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు అమ్మకి డెలివరీ అయ్యి చెల్లి పుట్టింది. ఇంకా చాలా సంతోషంగా ఉన్నాం. అలా సాగిపోతున్న మా జీవితాల్లో పెను తుఫాను వచ్చింది. నాన్నకి మా మామయ్య చేతబడి చేపించారు. ఆయన మెంటాలిటీ చాలా చేంజ్ అయిపోతోంది. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి. అసలు వ్యాపారాన్ని పట్టించుకోవడం లేదు. ఆయన మైండ్ ఫుల్ డిస్టర్బ్ అయిపోయింది. నానమ్మ తాతయ్యలు ముసలవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు అమ్మకి ధైర్యం చెప్పే వాళ్ళే లేరు. మేమేమో చిన్నపిల్లలం. నాన్న రోజు తాగి వచ్చి అమ్మను కొట్టేవాడు. పాపం అమ్మ ఏ పాపం ఎరగదు. అసలు ఎందుకు ఈయన ఇలా మారిపోయాడని లోపల కుమిలిపోయేది. నాన్న మాత్రం అసలు మారడం లేదు. ఇంటికి అసలు రావడం లేదు. వ్యాపారాన్ని పట్టించుకోవడం లేదు. ఆఖరికి మమ్మల్ని కూడా పట్టించుకోవడం లేదు. ఇంకా రాను లేటుగా రావడం మొదలు పెట్టాడు. ఎందుకు లేటుగా వస్తున్నారని అమ్మ అడిగితే నా ఇష్టం, ఉంటే ఉండు లేకుంటే వెళ్ళిపో అని చాలా దారుణంగా మాట్లాడేవాడు. అసలు నాన్న ఎందుకు ఇలా మారిపోయాడు? మా గ్రాండ్ పేరెంట్స్ ఏమైనా అరిస్తే వాళ్ళ మీద కూడా అరిచేవాడు, కొట్టేకపోయేవాడు. అలా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో తినే తిండి కూడా లేదు. అమ్మ దగ్గర ఉన్న గోల్డ్ అమ్మేసి మాకు స్కూల్ ఫీజు కట్టింది. ఇంకా మిగిలిన డబ్బుతో ఇంట్లో సరుకులు తెచ్చి మా కడుపు నింపింది. కానీ నాన్న మాత్రం మారలేదు. పైగా అమ్మతో నీ వద్దు, నాకు నువ్వు అవసరమే లేదు అని చెప్పి వేరే ఆవిడ ఇంటికి వెళ్లిపోయాడు. ఇది అంతా చూసిన మా మామ తాతయ్య చాలా హ్యాపీగా ఉన్నారు. మా మాట వినకుండా చేసుకున్నావు కదా, అనుభవించాలి అని క్రూరంగా మాట్లాడేవాళ్ళు. చేసిందంతా వాళ్లే కదా మరి. ఇంకా అమ్మ పాచి పనికి వెళ్లి మమ్మల్ని సాకింది. చాలా కష్టపడింది మా అమ్మ. చాలా బేదరికంలో ఉన్నాం. అప్పుడు వెళ్లిన నాన్న ఇప్పటికీ తిరిగి రాలేదు.
అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. వస్తాడన్న నమ్మకం కూడా లేదు. ఇప్పుడు మేము పెరిగి పెద్దవాళ్ళం అయ్యాము. మేమే మా అమ్మ ప్రపంచం. మా నాన్నమ్మ తాతయ్యలు కన్నుమూశారు. సగం మా నాన్న మీద ఉన్న దిగులతోనే వాళ్ళు కన్నుమూశారు. ఉంటుంది కదా, కన్న కొడుకు దూరం అయ్యాడు అనే బాధ. మా అమ్మకి ఇంకా ఆ బాధ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో వద్దన్నా వినకుండా వాళ్ళని ఎదిరించి చేసుకుంది కదా. చేసుకున్నవాడు మధ్యలోనే వదిలేసి వెళ్ళాడు. కానీ మా కోసం బ్రతుకుతోంది కూడా. ఇప్పటికీ మా మామ అలానే ఉన్నాడు, గర్వంతో నేను గెలిచానన్నట్టు. కానీ ఆ పాపం ఊరికి పోదు కదా. అందుకే ఇన్ని ఇయర్స్ అయినా ఆయనకి ఎలాంటి సంతోషం లేదు. పెళ్లి లేదు, నోము లేదు. తప్పు చేశానన్న బాధ అంతకంటే లేదు. ఇక నేను నా చెల్లి చాలా కష్టపడి బీటెక్ చేస్తాం, జాబ్ చేస్తున్నాం. మళ్ళీ మా అమ్మని మహారాణిలో చూసుకుంటున్నాం. కానీ ఏదో బాధ అమ్మకి అండ్ మాకు. కానీ మా నాన్న ఎందుకు అలా వెళ్ళిపోయాడు? అది చేతబడి అని అంటారు చాలా మంది. అది నిజమో కాదు ఇప్పటికి తెలియదు. కానీ మా మామ గురించి తెలిసిన వాళ్ళు అదే అన్నారు. మా నాన్న ఇప్పటి ఉంటే మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పటికీ అది మనసులో ఉండిపోయింది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, మన అనుకున్న వాళ్ళలో కూడా మన శత్రువులు ఉంటారు. ఒకరు ఆ రోజు మా అమ్మ ప్రేమను అర్థం చేసుకుని ఉంటే మా మామ అండ్ తాతయ్య ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఏదైనా అర్థం చేసుకున్న దాంట్లోనే ఉంటుంది. చివరిగా ఒక మాట, గుడ్డిగా ఎవరిని నమ్మకండి. అది బ్లడ్ రిలేషన్ అయినా ఎవరైనా సరే. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాంటి నిజమైన హారర్ స్టోరీస్ మీ జీవితంలో ఉండే ఖచ్చితంగా నాకు మెయిల్ చేయండి, ఆ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా ఆ స్టోరీని ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.